హలో అండి, వెల్కమ్ టు ఎం సోషల్ మీడియా. గత 3 రోజులుగా పడుతున్న వర్షాలకు వచ్చిన వరద ప్రభావితాన్ని చూడటానికి ఉదయాన్నే 3ంటికి స్టార్ట్ అయ్యి విజయవాడకు బయలుదేరాం. అక్కడ నుంచి కృష్ణానది బ్యారేజ్ మీద నుంచి వీడియో షూట్ అయితే తీసాం. చాలా వరద అయితే మనకి కళ్ళ ముందే కనిపిస్తుంది. బ్రిడ్జ్కి కొంచెం ఒక అడుగు దూరమే నాకు తెలిసి ఉంది గ్యాప్. మొత్తం వాటర్ ఫుల్ రష్ ఉంది, వస్తూనే ఉన్నాయి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయాం. ఎటు చూసి ఫస్ట్ అయితే పుష్కరాలు జరిగే ప్లేస్ ఉంటుంది, శివుడి గుడి. దాని పక్కనే ఫ్లో వస్తుంటే చూడడానికి వెళ్ళాం. అక్కడ నుంచి లోపల మనుషులు కూడా గేదెలు మేసేవాళ్ళు అనుకున్నారు. అది వెళ్ళిపోతే మేము అయిపోయింది. జన్మ ఎత్తాలి మేము. అది ఇప్పుడు అంటే అన్నాను కాదు అందరికి ఏంటి అంత డబ్బు అంత నేను కూడా చూడలేక నేను కూడా చెప్తున్నా. అంటే ఇంకా పెరుగుద్ది. ఎప్పుడు లేదు అసలు కదా. వార్తల్లో కూడా చూసాం మేము. అయినా ప్రాణం మొత్తం చంద్రబాబు గారు ఇక్కడే ఉన్నట్టున్నారు, విజయవాడలోనే ఉన్నారు. అంటే మన ఎక్కడ నైట్ మొత్తం ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉన్నారు. సార్ కూడా ప్రజలకి ఏ కష్టం ఉన్నా చూసుకుంటారు దగ్గర ఉంది సార్. అది చాలా గ్రేట్ అసలు. ఈ టైంలో ఇక్కడ ఏదైనా ముఖ్యమంత్రులు అయితే పైన తిరిగేవాళ్ళు, బట్ చంద్రబాబు నాయుడు అయితే జనాల్లోనే తిరుగుతున్నారు. మేము ఎక్కడికి వచ్చినా నార్మల్ వస్తున్నాడు, బాడీ చాట్లేదు ఎవరు. నైట్ 12ంటికి కూడా పట్టించుకున్నారు సార్ అక్కడికి వస్తున్నారు. సరే, వాతావరణం బాగాలేదు, మీరైతే కొంచెం లిమిట్గా ఉండండి, అది బెనిఫిట్. మంచు కొండలో ఒక కొండ వాగులా ఇలా జననముందిన విరజావాహిని. విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని. అత్తింటికి సిరుల నొసగు అలకనందమై సగర కులము కాపాడిన భాగీరథివై బదరీవన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి. గంగోత్రి దాదాపు 72 గేట్లు ఓపెన్ చేశారు. ట్రైనింగ్ పెట్టారు, మేము చూసాము. అందుకని పసుపు కుంకుమతో
తీర్థపు ధారతో పంచామృతాలతో అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం. అమ్మా గంగమ్మ కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో బుట్టులందరికీ చెప్పమ్మా మా గంగమ్మ. జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా శివుని జటలనే తన నాట్య చతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనతలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగ పూదండ గంగోత్రి గంగోత్రి గల 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 గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి గల గల